చెప్పుకుందామా? గంట సేపు చెప్పుకుందామా? ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. ఇవిడ మా అక్కగారు, మా పెద్దమ్మ గారు కూతురు. సో వీళ్ళు పరిచయం చేస్తున్నప్పుడు నేను జస్ట్ 18 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు, చాలా చిన్నవాడిని, క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని. బట్ కానీ ఇంకా రక్షింపబడాల. సో నా చిన్నప్పటి నుంచి కూడా దగ్గర నాకు మ్యాక్సిమం ఊహ తెలిసినప్పటి నుంచి కూడా వీరిని చూస్తూ వచ్చాను. వీరి భర్త గారు బ్రదర్ బాబన్న గారు, సో ఆయన దేవునిలోకి రాకముందు, రక్షింపబడక మునుపు నక్సలైట్గా ఉండేవాడు. దేవుడు ఆయన్ని దర్శించి ఆయన బిడ్డగా మార్చుకొని ఆయన సువార్థికుడుగా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి 90-91 అంటే ఇంకెలా ఉంటే మీరు అర్థం చేసుకోండి. ట్రావెల్ ఉండదు, ఫోన్ ఉండదు, బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, ఈవెన్ బైక్ ఉంటే కూడా చాలా గొప్ప ఆ రోజుల్లో. ఈవెన్ సైకిల్ ఉన్నా కూడా గొప్ప. అలాంటి రోజుల్లో వీళ్ళు సువార్తను ప్రకటించారు. వీళ్ళ ఊరు చాలా మారుమూల ప్రాంతం. ఎందుకంటే వీళ్ళ ఊరికి దగ్గరగా కొండ ప్రాంతం అంతా అడిగి, చిట్టు అడిగి అంటారు కదా, అంతా నక్సలైట్సే తిరుగుతూ ఉంటారు ఆ ఊర్లో. అలాంటి ఊర్లో వీళ్ళు సువార్తను ప్రారంభించారు. దేవుడిని వెలుగుగా వీరు అక్కడ ఏర్పరచబట్టుకున్నాడు. దేవుడే ఆయన మహింపరచుకోవడానికి ఆయన యొక్క బిడ్డలను ఒక స్వార్థికులుగా, వెలుగుగా ఉంచాడు దేవుడు. అలాంటి ప్లేస్లో మేము మామూలుగా వెళ్ళి తిరగాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళు వస్తే వింతగా చూసేవాళ్ళు ఆ ఊర్లో. ఎందుకంటే వీడు ఎవడు రా అని. అలాంటి ప్రాంతంలో వీళ్ళు సువార్త చేయటము, సో అకాల మరణము అనుకోని రీతిగా 2000 సంవత్సరంలో సో తన భర్తని ఆవిడ కోల్పోవటము. ఇప్పుడు మేము చాలా చిన్నపిల్లలము, జస్ట్ 16-17 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు 43-44, సో 25 ఏళ్ళు తీస్తే ఎంత. అలాంటి సందర్భంలో, అలాంటి ఒక సమయం నుంచి ఆవిడ నిజంగా చెప్పాలంటే ఒక ఆడసింహం లాగానే స్వార్థను ప్రకటించుకుంటూ వస్తుంది. ఎందుకంటే తనలో యూదా గోత్రపు సింహం ఉంది కాబట్టి. సో అలాంటి ధైర్యం కలిగి, నాకు తెలిసి ఆవిడ ఎవరి మీద ఆధారపడలా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు నిన్ను పోషించేవాడు, దేవుడు నిన్ను ప్రేమించేవాడు, నిన్ను పోషించేవాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నిజంగా ఒక విడోకి మనమే సహాయం చేసే స్థితిలో ఉంటాం యాక్చువల్గా. కానీ ఈవిడే చాలా మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నిలబెట్టాడు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసుకుంటూ ఉంటారు కదా, మాకు ఏదో ఒకటి తీసుకెళ్ళి ఏదో ఒకటి కట్టి పంపిస్తూ ఉంటారు. మేము ఎప్పుడైనా హాలిడేస్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు. ఎందుకంటే అలాంటి స్త్రీ మనకు కట్టివ్వడం ఏంటి అంటే దేవుడు ఎంతగా దీవించుండే. అలాగే ఇప్పుడు అనేకమైన ప్రాంతాలకు వెళుతుంది, స్వార్థను ప్రకటిస్తుంది, దేవుడిని మహింపరుస్తుంది. సో అలాగే 3 బిడ్డలు వాళ్ళకి. సో 2 బిడ్డలు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, వాళ్ళకి బాగా ఉన్నారు. అలాగే ఒక అనాథ పిల్లని వాళ్ళు పెంచుకుని ఆవిడకి కూడా పెళ్లి చేశారు, ఆవిడ కూడా బాగుంది. ఇంకొక పాప ఉన్నది పెళ్లికి, తను కూడా మంచిగా చదివించింది. ఎవరి మీద ఆధారపడకుండా సింగిల్గా తన యొక్క జీవితాన్ని దేవుడు తోడుగా ఉండి తను లీడ్ చేస్తుంది. సో దైవజనరాలు చెప్పినట్టుగా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనల్ని ప్రేమించాడా? అందరినీ ప్రేమించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 ఏముందంటే, ఈ దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఈ లోకాన్ని అన్నాడా, భూమిని అన్నాడా? అంటే ఏంటి దాని అర్థము? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నా అన్నాడు. మీరేమై ఉన్నారు ఈ లోకానికి? అంటే ఏంటి? లోకము వేరే, భూమి వేరే. నేను చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకోండి. లోకము వేరే, భూమికి వేరే. అంటే లోకం అంటే సృష్టి అంతా. ఈ సృష్టి అంతటికి నువ్వు వెలుగై ఉన్నావు. అంతగా నిన్ను ప్రేమించాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ఏలు అన్నాడు. ఏమన్నాడు? ఏలు అన్నాడు. అంటే అధికారము కలిగి వేలం అన్నాడు. కానీ మనము అధికారము లేని వారుగా లోక మర్యాదకి మనం తలయొగ్గిపోయి మనం ఎలా జీవిస్తున్నామంటే, లోకమునకు భయపడుతూ, లోకములో ఉన్న వాటిని మనము భయపడుతూ ఉన్నాం కాబట్టి. కానీ దేవుడు అంటాడంటే, అదే లోకాన్ని నువ్వు వేలు అంటాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతటికి నువ్వు వెలుగు అంటున్నాడు. కానీ ఈ లోకానికంటే ఈ మనుషులకు కాదు నువ్వు వెలుగు. సృష్టి అంతటికి, ఆకాశము, భూమి, చెట్టు, పుట్ట అన్నిటికీ కూడా మనం ఏమన్నాము? వెలుగై ఉన్నాం. ఎందుకంటే తెలుసా వెలుగై అని? దేవుడు
వెలుగే ఉన్నాడు కదా. మీరు నమ్ముతారా? మీరు ఏం వేసుకున్నారు ఇప్పుడు? మీ బట్టల కలర్ ఏంటి చెప్పండి. పింక్ వేసుకున్నావు. అసలు లోకంలో కలరే లేదు. నమ్ముతారా? లోకంలో కలర్సే లేవు. అదేంటండి ఇక పిచ్చా? నేను ఇదేమంటా మెరూన్ కలర్ వేసుకున్నాను, ఆ అమ్మాయి పింక్ వేసుకున్నాను అని చెప్తుంది, ఆవిడ ఎల్లో కలర్ వేసుకున్నా అని చెప్తున్నాడు. కానీ కలర్స్ లేవు కలర్స్. ఒకటే కలర్ వెలుగు, ఒకటే కలర్ వెలుగు. అందుకే నేనేమన్నాడంటే ఈ లోకంలో వెలగమన్నాడు. నీ కంటికి రిఫ్లెక్ట్ అయ్యి వెలుగు నీ ఎదుటివాడి ఏముందో అని కనపడుతుంది, కానీ ఒకటే కలర్, అది వెలుగు. అందుకే ఈ లోకంలో వెలుగుగా జీవించమన్నాడు. ఈ లోకమున సృష్టి అంతా ఈ పాదాల చెంత ఉండేది, దాన్ని ఏలమన్నాడు. అందుకనే మనం ఎవరమైనా కానీ అధికారం కలిగి జీవించమన్నాడు. లూసిఫర్ గాడు వస్తా ఏం తీసుకొచ్చేసాడు? లూసిఫర్ అంటే ఏంటి అర్థము? మన అపవాది ఎవరు? ఏంటి పేరేంటి? లూసిఫర్ అర్థం అంటే ఏంటి? ప్రతిదానికి అర్థం. యాకోబు ఎవరు? యాకోబు అర్థం ఏంటి? అలాగన్నిటికీ యేసుక్రీస్తు అంటే ఎవరు? రక్షకుడు. మరి లూసిఫర్ ఎవడు? వాడి పేరేంటి? లూసిఫర్ కదా. దాని అర్థం ఏంటి చెప్పాలి? లైట్ బేరర్, లైట్ ని తీసుకొచ్చేవాడు. ఏంటి అంటే పేరు? లైట్ ని తీసుకుని వచ్చేవాడు. లైట్ తీసుకుని వచ్చేవాడు ఏం తీసుకొచ్చాడు కిందకి? వెలుగుని మాయం చేసి చీకటిని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు అక్కడ ఏముంది? అక్కడ మన ఆకాశం శూన్యం కదా. భూమి ఎలా కనబడుద్ది? గుండ్రంగా డార్క్ హోల్ గా కనబడతా ఉంటది. ఎలాగా? చీకటిగా ఉంటది కదండి. చీకటిగా ఉన్న డార్క్ హోల్ లా కనబడతా ఉంటది భూమి. నిన్ను అక్కడ వెలిగించాలనుకుంటున్నాడు. ఎక్కడ? వీడు ఎక్కడైతే లూసిఫర్ అనేవాడు చీకటిని చేశాడో, వెలుగుని తీసేసి ఆ ప్రాంతంలో ఆయన కుమారుడుగా, ఆయన వారసుడిగా నిన్ను వెలుగుగా పెట్టాలని దేవుడి యొక్క చిత్తము. అందుకే ఏమన్నాడంటే ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను, మీరందరూ కూడా ఈ లోకంలో వెలుగై ఉన్నారు అన్నాడు. ఏ కలర్స్ లేవు. పైనుంచి వచ్చే లైట్ వల్ల నీకు రిఫ్లెక్ట్ అయ్యి గ్రావిటీ పవర్ వల్ల నీకు కలర్స్ కనపడుతున్నాయి, కానీ దెర్ ఈస్ నో కలర్ ఇన్ దిస్ వరల్డ్. ఒకటే కలర్, ఆ వెలుగు. ఆ వెలుగే ఈ సర్వ సృష్టికి వెలుగై ఉండటం కొరకు నిన్ను ఆయన నిర్మించుకున్నాడు. ఎవరు నిర్మించుకున్నాడు? మనల్ని. మనం ఎవరము? దేవుని పిల్లలము, ఆయన ప్రజలై, ఆయన సొత్తై, ఆయన వారసులమైన మనం దేని గురించి చూస్తూ ఉంటాం? మనకున్న బాధలు, కష్టాలు, చింతలు, వీటి గురించే మనం భయపడుతూ ఉంటాం లోకంలో ఉన్న వాటిని చూస్తూ. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వెవరో ముందు తెలుసుకో అంటున్నాడు. నువ్వు నా నీతి, నా రాజ్యమును వెతికితే నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. నువ్వు అధికారము కలిగిన నా కుమారుడివి, శక్తి కలిగి ఈ లోకమును వేలు అన్నాడు. రూల్ చేయన్నాడు. యు ఆర్ రూలర్. అవుతుందా? అంతేకాని యు ఆర్ నాట్ స్లేవర్, అంటే పనివాడివి కాదు జీతం పుచ్చుకోవడానికి. యు ఆర్ రూలర్. అర్థమవుతుందా? జీతము ఇచ్చేవాడివి. తండ్రి ప్రేమ కలిగిన వాడు కదా, అవునా? ఆ ప్రేమను మళ్ళీ ఇంకెవరిలో చూడగలం? ఎవరిలో చూడగలం? యేసయ్య, పరిశుద్ధాత్మ, తండ్రి, ముగ్గురు ఒకటే కదా, త్రిత్వం కలిగిన వారు. ఆ తండ్రి యొక్క ప్రేమని ఎవరిలోనే చూడగలము అని అంటే అది ఒక తల్లిలోనే. ఎవరిలో? ఒక తల్లిలోనే. తండ్రి మరుచునా అన్నాడా? తల్లిని మరుచునా అన్నాడా? ఎందుకన్నాడు? తండ్రి ఎందుకు అనలేకపోయాడు? ఎందుకనంటే శరీరానుసారమైన తండ్రి కన్నా తల్లి ప్రేమ చాలా గొప్పది. శరీరానుసారమైన తండ్రి మట్టి నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి నుంచి వచ్చాడు. కానీ తల్లి తన శరీర స్వాస్థ్యములో నుంచి వచ్చింది. తండ్రి యొక్క స్వాస్థ్యములో నుంచి వచ్చింది. ఇప్పుడు తల్లి గొప్పదా, తండ్రి గొప్పదా? అందుకనే తండ్రిని తల్లిని అల్లా, తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు.
ఎందుకంటే ఆ ప్రేమ తనలో కనపరుస్తాను. ఎంత తప్పనే చేయనివ్వండి, తల్లి తన ప్రేమతో ఆ తప్పుని కప్పేస్తుంది. అదే తండ్రి అయితే దండిస్తాడు, శిక్షిస్తాడు, కొడతాడు. అది తల్లి కొట్టదు, ప్రేమతో వాడిని క్షమిస్తుంది. ఎంతటి వాడైనా ఎలాంటి తప్పు చేసినైనా కానీ తల్లి ప్రేమ ముందు ఆ తప్పు కనపడదు. ఎందుకంటే తల్లి ప్రేమ అంత గొప్పది. అందుకే తల్లి స్థానము చాలా గొప్ప స్థానము. తల్లికి ఏముంటుందంట? జ్ఞానం ఉంటుందంట, ఇల్లును చక్కబెడుతుందంట. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ తనకున్న జ్ఞానముతో తన పిల్లలందరినీ బోధిస్తూ సరైన క్రమములో కుటుంబాన్ని నడిపిస్తుంది. మగవాడు ఎంతసేపు సంపాదనలో ఉంటాడు, కానీ ఇంటి బాధ్యత విషయంలో తల్లికి ఉన్నంత శ్రద్ధ భర్తకు ఉండదు. సో ఈ రోజున ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందుకని నేను కూడా 2 మాటలు చెప్పాను. సో అందుకని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఆ ప్రేమ తల్లుల ద్వారా చూపించాడు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న తల్లులందరినీ కూడా దేవుడు దీవించాలని, ఎవరి మీద ఆధారపడమాకండి, మనిషి మీద అస్సలు ఆధారపడమాకండి, దేవుడి మీద ఆధారపడండి. దేవుడు నీ చేయి విడవడు, కానీ నీ భర్త నీ చేయి విడుస్తాడు. నీ భర్త నీ చేయి విడుస్తాడు, కానీ నీ దేవుడు, నిన్ను పోషించే దేవుడు నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు. కానీ నీ భర్తలో ఉన్న దేవుడితో సహవాసం చేయి, నీలో ఉన్న దేవుడితో సహవాసం చేయి. దేవుడిని ప్రేమించు, నీలో ఉన్న దేవుడిని ప్రేమించు. నువ్వు నీ భర్తను చూసినప్పుడు నీ భర్తలో కనపడాల్సింది ఎవరంటే నీ ప్రభువే. నీ ప్రభువుని ప్రేమిస్తూ నీ ప్రభు తోడుగా ఆయనతోనే సహవాసము చేస్తూ నడుచుకో. ఎటువంటి సమస్య అయినా, ఏ కష్టమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ చింత అయినా, ఆఫ్టర్ ఆల్ నిజంగా దేవుడు కుమారుడుగా, వారసుడిగా, వారసురాలుగా నువ్వు జీవిస్తే నిజంగా దేవుడు పోషిస్తాడు, నిజంగా దేవుడు మాట్లాడతాడు. నేను నమ్మేవాడిని కాదు ఒకప్పుడు, నేను కూడా దేవుడు మాట్లాడడం ఏంటి, దేవుడు పోషించడం ఏంటంటే, బట్ నిజంగా నన్ను పోషిస్తున్నాడు. నిజంగానే నేను చూస్తున్నాను, ఆ టేస్ట్, ఆ రుచి నేను చూస్తున్నాను. 3-4 days బ్యాక్ మా ఆవిడకి ఆపరేషన్ అయింది. నా దగ్గర డబ్బు లేదు. నిజంగా డబ్బు కన్నా గొప్పది నా దేవుడు, ఆయన ఒకడే ఉన్నాడు నా దగ్గర. నేను ఊహించలా, నా డబ్బులు నా దగ్గర వచ్చేసినాయి. నేను కొంతమందికి ఇచ్చిన డబ్బులు నాకు తిరిగి వచ్చినాయి. నేను ఊహించిన వ్యక్తి నాకు వచ్చి సహాయం చేశాడు. ఎందుకంటే దేవుడు నిజంగా పోషించేవాడు. అది ఎలా పోషిస్తాడంటే, నువ్వు ఊహించినట్టుగా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, నీ చెయ్యి విడవకుండా నేను నడిపించే దేవుడు. ఆ దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు. నిన్ను ఎవడైతే హింసిస్తాడో వాడి ముందు నశింపజేస్తాడంట. ఎవరిని? వాడిని. ఎవడైతే నిన్ను ఇబ్బంది పెడతాడో వాడు, ఒకవేళ నువ్వు వెతికినా కానీ నువ్వు వెతికినాడు, ఎక్కడున్నాడు అని వెతికినా కానీ వాడికి కనపడడంట. ఎక్కడుంది వాక్యము? ఎక్కడ ఉంది? యెషయా గ్రంథము 41:10. ఒకటి తీసి క్లోజ్ చేస్తుంది. యెషయా గ్రంథము 41:10. నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియగు నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును. 11. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయము పొందెదరు, నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోదురు, నీతో కలహించు వారిని ఒకవేళ నీవు వెతికినా గాని వారిని నీవు కనుగొనుకోలేకపోదువు, నీతో యుద్ధము చేయువారు మాయమైపోదురు, అబాస్సు పాలగుదురు. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. ఎంత గొప్ప దేవుడు! ఇవన్నీ వాగ్దానాలు. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ వాగ్దానాలు పలకాలి నీ నోటి ద్వారా.
వాగ్దానం అంటే ఏంటి? అధికారము. అధికారమును యేసు నామములో పొందుకోవాలి, డెలివర్ చేయాలి. ఇలాగ ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఎందుకు చింతపడాలి? ఏ కష్టం వచ్చినా, ఎవడొచ్చినా దేవుడు తోడే ఉంటాడమ్మా మీ అందరికీ. ఎవరికైనా, అది మగవాడైనా ఆడవాడికైనా, దేవుడు మనలో ఉండి జీవిస్తున్నాడు, మనలో ఉండి నడిపిస్తున్నాడు. ఆయనకి నువ్వు ఆలయం అనుకుంటావు కాదు, ఆయనే నిన్ను ఆలయంగా చేసుకుని, ఆయనే నిన్ను ప్రతిష్ఠించి జీవం కలిగిన వాక్యాన్ని వెలుగుగా నీలోకి భద్రపరుస్తున్నాడు. ఆ వాక్యానికి కావలై ఉంటా అంటున్నాడు. తోడై ఉండే దేవుడు, నడిపించే దేవుడు మనకుండగా మనం దేనిని చూసి భయపడాలి? ఏ విషయంలో కూడా ఎలాంటి ఒక చింత ఏది ఉన్నప్పుడు కూడా దేవుడితో మీరు ముడిపడి ఉండండి. దేవుడితో కలిసి నడవటం మీరు ప్రారంభించండి. అదే దేవుడు ఏ విషయమైనా మనందరినీ కూడా కాపాడుతూ, రక్షిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని పోషించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మీరంతా నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. అందుకనే దేవుడు మనల్ని ప్రేమించాడు అంటున్నాడు. ప్రేమించడం అంటే డబ్బు కాదు. మళ్ళీ ప్రేమించడం అంటే డబ్బుకి వెళ్ళిపోతారు. ప్రేమించడం అంటే డబ్బు నీకు ఆల్రెడీ ఇచ్చేసాడు, ప్రతిదీ ఇచ్చేసాడు మనకి. మనం ఇంకా రూపాంతరం చెందక, మనం రెన్యూ మైండ్ అవ్వక, ఆ అధికారాన్ని ద్వారా పొందుకోవాల్సింది మనం పొందుకోవట్లేదు. అంతే, ఇవ్వవలసింది ఇంకా ఏదీ లేదు. ఏమైనా ఉందంటారా? సమస్తము ఇచ్చేసాడు. ప్రార్థన అనే వెపన్ ఇచ్చాడు. ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడటము, ప్రార్థన ద్వారా దేవుడితో సహవాసము చేయటము, పొందుకోవాల్సిన వాటి అన్నిటినీ కూడా ఆయన ఆత్మగా నిలబడి ప్రార్థన చేస్తూ పొందుకోండి. మళ్ళీ అదే శరీరానుసారంగా కావాల్సి అయ్యా ప్రభువా అని బట్టి అడగమాకండి. ఆత్మగా జీవించమన్నాడు. నేను ఆత్మ ఉన్నాను, నా ఆత్మగా జీవించమన్నాడు. కాబట్టి ఆయన ఆత్మై ఈ రోజు నుంచి దేవుడి దగ్గర మనం అధికారము కలిగి ఆయన రాజ్య వారసులుగా మనము ఈ భూనివాసులుగా మనం జీవిస్తున్నాం. ఎలాంటి రాజ్య వారసులు? ఈ సృష్టి అంతటికి మనం వెలుగై ఉన్నాము. ఈ లోకానికి కాదు, సృష్టి అంతటికి. ఇదే సూర్యుడిని మనం మొక్కుతున్నాం కాదు, ఆ సూర్యుడికి కూడా వెలిగావంటే నువ్వు అంటున్నాడు. చంద్రుడికి వెలిగావంటే నువ్వు అంటున్నాడు. ఈ రోజు ప్లానెట్ చూసి మనం మురిసిపోతున్నాం, కానీ ఆ ప్లానెట్స్ కే నువ్వేంటా? వెలుగు అంట. ఈ రోజు అలాంటి అధికారం కలిగిన మనము అదే శక్తిని పొందుకుని, ప్రభువా నేను నా తల్లి గర్భంలో పుట్టక మునుపు ఎలాంటి యొక్క శక్తి కలిగి ఉన్నానో, ఎలాంటి యొక్క జ్ఞానం కలిగి ఉన్నా, నాకు అలాంటి యొక్క జ్ఞానమును దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు ఏం ప్రార్థన చేశాడు? తండ్రి నీ దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానో, నా మహిమ ఎట్టిదో అలాంటి యొక్క మహిమను నాకు ఇక్కడ కనపరచు అన్నాడు. అలాగే నీ ప్రార్థన కూడా, నా తల్లి గర్భంలో రూపింపబడక మునుపు నేను నీ దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమ కలిగి ఉన్నానో, ఎలాంటి అధికారం కలిగి ఉన్నానో, ఎలాంటి శక్తి కలిగి ఉన్నానో, అలాంటి శక్తి కలిగి ఈ భూమి మీద నేను జీవించాలి. అదే